వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దళిత నరమేధంపై కబ్జాలపై దాడులపై సమాజ వనరుల దోపిడీలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత భూములను వెంటనే దళిత హక్కుదారులకు అప్పగించాలని, కారకులకు శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ పాలనలో దళితులపై జరిగిన నరమేధంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్ను సమతా సైనిక్ దళ్ చంద్రబాబు ప్రభుత్వం ముందు ఉంచినట్లు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబులు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వరకు భారీ ర్యాలీగా వచ్చి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులు హింసకు గురయ్యారని, అనేక మంది చంపబడ్డారని, 5,000 ఎకరాల ఆన్సైడ్ భూములను దొంగ జీవోతో రెగ్యులర్ చేసి దోచుకున్నారని, లక్షలాది ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను లాక్కున్నారని, వేల మంది దళితులపై అక్రమ కేసులు పెట్టి హింసించారని తెలిపారు. రాక్షస పాలన చేసిన జగన్ దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఢిల్లీ వెళ్లి నిరసన చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాలపై, అక్రమాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, కారకులైన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరూ ఒకటి అర్థం చేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేదు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఎవరైతే ఎస్సీలు మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ రాజ్యాంగ హక్కులకి అవకాశమే లేకుండా పోయింది, మానవ హక్కులకి అవకాశం లేకుండా పోయింది, ప్రజాస్వామ్యానికి ఇలువే లేకుండా పోయింది. అలాంటి వ్యక్తి సిగ్గు లేకోకుండా రాష్ట్ర ప్రజలందరినీ అవమానపరిచే విధంగా ఢిల్లీ వెళ్ళి దీక్ష చేస్తున్నాడంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఇంకా నశించలేదు. రాబోయే కాలంలో ఎస్సీలని, మైనార్టీలని, బీసీలని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాల మీద అసభ్య పదజాలంతో, అసభ్య కుట్రలతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత పాలన మనం చూసాము. ఈ రాష్ట్రంలో ఏ ప్రజా సంఘానికి కానివ్వండి, దళిత సంఘానికి కానీ, ప్రతిపక్ష పార్టీలకు కానీ మాట్లాడే హక్కు లేకుండా, రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ లేకుండా చేసిన వ్యక్తి ఈ 75 సంవత్సరాల్లో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఆడపిల్లల్ని ఎంతగా అవమానపరిచాడు. సొంత కుటుంబ సభ్యుల్ని నీచంగా మాట్లాడిన నీచమైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వైసీపీలో ఉన్న దళిత లీడర్లకు అందరికీ ఒకటే చెప్తున్నాం, ఏ మొహం పెట్టుకొని మీరు ఢిల్లీ వెళ్ళారయ్యా? జగన్మోహన్ రెడ్డి కొత్తగా తన పదవి పోగానే తన రాజమహల్ నుంచి బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, మానవ హక్కులు లేవు, చట్టము న్యాయము లేదని గగ్గోలు పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నీకు గుర్తుందా గత 5 సంవత్సరాల్లో ఎంతమంది దళితులు నరమేధానికి గురయ్యారు? నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి. ఏనాడు బయటకు వచ్చి ఆ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని కానీ, అలాగే డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని కానీ, డాక్టర్ అచ్చెన్న కుటుంబాన్ని కానీ, ఎరిచర్ల కిరణ్ కుటుంబాన్ని కానీ నువ్వు ఏనాడు పరామర్శించిన పాపాను పోలేదు. ఇవాళ నీ రాజకీయాల కోసం ఒక అచ్చిని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నావు. ఈ రాష్ట్రంలో దళితుల భూములను లాక్కొని వాటిలో సహజ వనరులను దోపిడీ చేసింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు భూములు ఉండకూడదని చెప్పి 1,00,000 ఎకరాల భూముల్ని లాక్కుంది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఎస్సీ పిల్లలు చదవకూడదని చెప్పి, ఎస్సీలు ఆర్థికంగా ఎదగకూడదని చెప్పి, ఎస్సీలకి భూములు ఉండకూడదని చెప్పి, ఎస్సీలకి ఉన్న 27 పథకాలని రద్దు చేసింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి. ఏదో రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకుంటున్నట్టు నువ్వు రాష్ట్రంలో ఇంత ఘోరాలు నేరాలు జరుగుతున్నా కానీ నువ్వు రాజ్మహల్ నుంచి బయటికి రాకుండా అక్కడే నువ్వు విందులు విలాసాలతో అనుభవిస్తూ ఈరోజు నీ పదవి పోయేపటికి, పదవి వేరే వాళ్ళ చేతులకి వెళ్ళిపోయేప్పటికీ ఆ వేదన తట్టుకోలేక బయటకు వచ్చి బేలగా మాట్లాడుతూ, అలాగే జనాలకి ఏదో సానుభూతి కలిగే విధంగా నువ్వు చేస్తున్న నాటకాలన్నింటినీ మేము గమనిస్తున్నాం.